హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నా స్టేటస్‌లో ఎప్పుడు కూడా నా ఫ్యాన్స్, ప్యూర్ ఫ్యాన్స్ అని పెడుతుంటాను. అది పక్కా అండి. ఎందుకంటే నేనొక మెగాస్టార్ చిరంజీవిని కాకపోవచ్చు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ని కాకపోవచ్చు. కానీ నేనుండే స్థాయిలో నాకుండే అభిమానం నాకున్నారండి. నిజంగా అది మొన్న బర్త్‌డే రోజు కూడా ప్రూవ్ అయింది. కొంతమంది పుట్టినరోజుకి హ్యాపీ బర్త్‌డే అని కనీసం ఒక పండో, పలమో కూడా పక్కన పెట్టి చెప్పడానికి మొగమాట పడే వోళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు నాకు బ్రహ్మరథం పడడం జరిగిందండి. నా యొక్క పోస్టులు చూసి నేను పెట్టే ఏ పోస్ట్ అయినా సరే ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు అంటే అది సక్సెస్, అది వాళ్ళ మనసుకి గుచ్చుకోబట్టే, ఆ మనసుకి ఇష్టపడబట్టే నన్ను వాళ్ళు లైక్ చేయడం జరుగుతూ ఉందండి. ఇప్పటికి కూడా ఫేస్‌బుక్కుల్లో చూస్తా ఉంటారు. ఓకే. వదిలేస్తుంటారు మామూలుగా, అది వేరే విషయం. బట్ నాకు ప్రత్యేకించి వాళ్ళ పిల్లల తాలూకు బర్త్‌డేలొచ్చినా, వాళ్ళ బర్త్‌డేలొచ్చినా నన్ను బైట్ అడుగుతారండి ఈ రోజుకి కూడా. "సార్ రవినాథ్ గారు ఒక్క బైట్ చేసి పంపించరా ఇవాళ నా పుట్టినరోజు" అని చెప్పి సో అండ్ సో డేట్ ఇస్తారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళందరికీ కూడా బైట్స్ చేసి నేను పంపిస్తూ ఉంటాను. ఏదేమైనప్పటికీ కూడా నేను పెట్టే ప్రతి పోస్ట్‌కి మీరు ఇష్టపడడం, దాన్ని హైలైట్ చేయడం. ఈ మధ్య కాలంలో 'రాజు అయ్యా మహారాజు అయ్యా' 1 డేలో 1K క్రాస్ అయిపోయిందండి ఫేస్‌బుక్‌లో. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకించి నేను థాంక్స్ చెప్తున్నానండి. ఎప్పుడు మీ అభిమానంతో మీ రవినాగ్.